హాయ్ చిల్డ్రన్, పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్లో నెక్స్ట్ క్వశ్చన్ ఎలా వస్తుంది, మనం ఆన్సర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది చూద్దాము. మనం ఇంటర్సెక్షన్, నెక్స్ట్ ప్యారలల్ లైన్స్, నెక్స్ట్ కోయిన్సిడెన్స్ లైన్స్లో క్వశ్చన్స్ ఎలా వస్తాయి, దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది చూసాం కదా. ఏది కోయిన్సిడెంట్, ఏది ఇంటర్సెక్షన్ అని. ఇప్పుడు అలానే ఇచ్చి నెక్స్ట్ మనం దాంట్లోంచి వాళ్ళే ఇస్తారు, ఇంటర్సెక్షనా లేకుంటే కోయిన్సిడెన్సా లేకుంటే ప్యారలల్ అని వాళ్ళే ఇస్తారు. ఇచ్చి మనకే దాంట్లో నుంచి ఒక వాల్యూ కనుక్కోమంటారు. అది ఎలా ఉంటుంది క్వశ్చన్ ఆన్సర్ అనేది చూసాము. ఫ్రమ్ ద గ్రాఫ్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే. గ్రాఫ్ వాళ్ళే ఇచ్చారు. మనం గ్రాఫ్ చూడగానే ఎట్లా ఉంది, ప్యారలల్ లైన్స్ అంటే సెకండ్ మెథడ్ ప్యారలల్ లైన్స్ దాకా ఉంది. దీనిలో ఏమంటున్నారు, 2 లైన్స్ ఇచ్చారు. x + y = 2 ఇది ఫస్ట్ లైన్. నెక్స్ట్ 3x + ky = 7. ఇది ఈ 2 ఈక్వేషన్, ఫస్ట్ ఈక్వేషన్. నెక్స్ట్ ఇది వచ్చేసి సెకండ్ ఈక్వేషన్. వాళ్ళు ఇంకొకటి ఏమిచ్చారు, ఈ క్వశ్చన్లోనే గ్రాఫ్లోనే ఏమిచ్చారు, ఇవి ప్యారలల్ లైన్స్ అంటున్నారు. ప్యారలల్ లైన్స్ అంటే మనకు ఫార్ములా ఆల్రెడీ తెలుసు. a1/a2 = b1/b2 అండ్ c1/c2 నాట్ ఈక్వల్. ఎప్పటికైనా కానీ a1/a2 b1/b2 అండ్ c = నాట్ ఈక్వల్ అని మనకి ఆల్రెడీ ప్యారలల్ లైన్స్కి తెలుసు. ఇప్పుడు దీన్ని కంపేర్ చేసాం. ఇది a1 కాబట్టి 1, a2 3, b1 1, b2 ఏముంది k నాట్ ఈక్వల్ టు, ఇక్కడ 2 ఉంది కదా, ఇక్కడ 2 ఇటు పక్కకు వస్తే -2 అవుతుంది, ఇటు పక్కకు వచ్చి 0 అవుతుంది ఈ ఈక్వేషన్. ఇటు పక్కకు వస్తే మైనస్, కాబట్టి c1/c2 మనకి ఇది అవసరం లేదు. ఇక్కడ వాళ్ళు అడిగింది 1/3 = 1/k. మనం క్రాస్ మల్టిప్లై చేయాలి. ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేస్తే k × 1 3 × 1 అప్పుడు k = 3 అయిపోతుంది. నెక్స్ట్ సేమ్ అలానే గివెన్ ద లీనియర్ ఈక్వేషన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ సేమ్ ఇలానే ఇచ్చారు. ఏమంటే ఇక్కడ ఒక క్వశ్చన్ ఒక పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇచ్చారు, ఇంకొక పేరు మనమే కనుక్కోవాలి. ఇక్కడ ఏమిచ్చారంటే 2x + 3y - 8 = 0. మనకు క్వశ్చన్ ఇచ్చింది ప్యారలల్ ఒక్కటే. ప్యారలల్ కనుక్కోవాలంటే ఏంటిది, a1/a2 = b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2. అంటే మనం a1/a2 అనేది సేమ్గా రావాలి. a1/a2 సేమ్గా రావాలంటే ఇక్కడ 2x తీసుకోవచ్చా, 3y తీసుకోవచ్చు. 2 తీసుకొని ఇక్కడ ఒక్కటి మారుస్తే c1/c2 ఒక్కటి మారుస్తే అక్కడికి కూడా సేమ్ ఈక్వేషన్ వస్తుంది. లేదు అంటే ఇలా కూడా రాసుకోవచ్చు. మనం దీన్ని ఏం చేస్తున్నామంటే a1/a2 దీన్ని 3తో క్యాన్సిల్ చేయొచ్చా, 2 1 జా 2 3 జా 1/3 వస్తుంది, 3 1 జా 3 3 జా 9 1/3 వస్తుంది కదా రెండింటికి. కాబట్టి ఇది ప్యారలల్ లైన్స్. ఇక్కడ ఒక లైన్ ఇచ్చి మనకి ఇంకొకటి రాయమన్నారు, కానీ నేను దాన్ని ఎక్స్టెన్షన్ చేసి ఇంటర్సెక్షన్ కూడా మనం ఏం చేయొచ్చు అంటే వేరే ఈక్వేషన్ రాయొచ్చు ఇలా. నెక్స్ట్ కోయిన్సిడెంట్ లైన్ అంటే సేమ్గా రాయొచ్చు కదా. ఇక్కడ 6y 9y 1/3